అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? నాకేం తెలుసమ్మా, ఆ లెటర్ చూసి ఎందుకంత ఆవేశపడ్డారు? ఉన్నపళంగా బయలుదేరేంత అందులో ఏముందో నాకొక్క ముక్క కూడా అర్థమై చావలేదు. అంత నా కర్మ. నానా, ఆగవే. అవతల ఫంక్షన్ పెట్టుకొని బయటకు వెళ్తానంటావేంటి? నాన్న ఎందుకు అలా వెళ్తున్నారో తెలుసుకోవాలి పద్దు. నేను చెప్తాను కదా. ఏంటి, నీకు తెలుసా? అవును, ఆ డ్రామా ఆడిందే నేను కదా. ఏంటి, డ్రామానా? అవును, ఆ లెటర్ డ్రామా మనదే కదా. ఇంతకీ ఆ లెటర్లో ఏముంది? ప్రియాతి ప్రియమైన నా ముద్దుల పద్దుకి నీ వెంకటేశ్వర్ల బాబు రాయునదేమనగా, నిన్ను చూడాలనుంది, నీకోసం నేనొచ్చాను. నీ రాక కోసం నేను సిద్ధుల గుట్ట దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. అలివేలుకి నల్ల పూసల ఫంక్షన్ ఉందని నువ్వు రావటం మానేయద్దు. ఎందుకంటే ఈ మధ్య బొత్తిగా నల్ల పూసవైపోయావు. అందుకే నీ దర్శన భాగ్యం ఎప్పుడెప్పుడా అని నా కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి బద్దు. నిన్ను తనివి తీరా చూసుకోవాలని నేను ఆశగా ఎదురు చూస్తూ ఉంటాను. మావే కనిపించకుండా తొందరగా రాపద్దు. అందరూ ఫంక్షన్లో ఉన్నప్పుడే మెల్లిగా తప్పించుకొని వచ్చి. బాయ్. ఇట్లు నీ బావ. తొందరగా సిద్ధుల గుట్ట దగ్గరికి పోనవరా. ఏముంది బావ అక్కడ? ఏయ్, ఎదురు ప్రశ్నలు వేయకుండా పోనే. అలాగే బా. ఏ, ఎందుకు ఇలా చేశావు? అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. చెప్పు పద్దు. సుభద్ర తింట్లో ఫంక్షన్ చేసుకోవాలని నువ్వు తెగ ఆశపడుతున్నావు కదా, అందుకే ఇలా ప్లాన్ చేశాను. నాన్న సిద్ధులగుట్ట వెళ్ళొచ్చేలోపు మనం అత్తింట్లో ఫంక్షన్ చేసుకుని మళ్ళీ నాన్న చూడకుండా తిరిగి వచ్చేయచ్చు. అవునవును, తొందరగా జరిపించేస్తాను. పద్దు చేస్తున్నది మంచి పనే కదా అలివేలు. ఏంటి మంచి పని? ఫంక్షన్ అత్తారింట్లో జరగడం ఆచారం కదే. అయితే మాత్రం నాన్నని మోసం చేయడం తప్పు కదా. ఇదిగో అలివేలు, నీ మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే పద్మావతి ఇంత రిస్క్ చేసింది. సంతోషంతో శభాష్ పద్దు అనాల్సింది పోయి ఈ ఆరాలంటే ఏది? ఒక్కసారి నా మనవరాలి శభాష్ అను. నా కోసం ఇంత చేసినందుకు థ్యాంక్స్ పద్దు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. బామ్మ, పూజ సెటప్ అంతా తొందరగా షిఫ్ట్ చేయాలి. పదని. పద రా. నా ప్లాన్ కి నువ్వు రివర్స్ ప్లాన్ చేసి ఇంత డ్రామా ఆడతావా? ఇప్పుడు ఈ అలివేలు డ్రామా ఎలా ఉంటుందో చూపిస్తాను. వదినా, వదినా, బామ్మా, బామ్మా, అలివేలు, అలివేలు. ఏంటత్తా, గోడకి కాకిలా కావు కావు అంటూ అరుస్తున్నావు?
నా పిలుపు నీకు కాకెరుపులా ఉందా? మరి లేకపోతే కోకిల్లా ఉంటుందనుకున్నావా? ఏయ్ పద్మావతి, నీకు మా ఆయనకి పరాచకాలు ఎక్కువైపోయాయి. సరేగానత్తా, బిల్ల బంట్రోతులా అందరినీ రెండు సార్లు పిలుస్తున్నావు ఎందుకు? ఓసారి ఇలా రా. ఫంక్షన్ ఎంతవరకు వచ్చింది? ఏదో ఇప్పుడే టైటిల్స్ పడినట్టున్నాయి. ఆ, సరే సరే. ఈ పగడాలు తీసుకెళ్లి పూజ గదిలో పెట్టు. ఎందుకు? నా కోడలు కోసం చేసే నల్ల పూసల దండలో వీటిని ఎక్కించడానికి. ఆ? ఏంటంటే దీని ప్రత్యేకత? చెప్పిన పని చేయకుండా ఎందుకే నీకు ఆరాలు? ఏదైనా సరే నాకు క్లియర్ గా తెలిస్తేనే చేస్తాను. భార్యాభర్తలు చిలక గోరింకల్లా కలకాలం ఉండాలని నేను పూజ చేసి తీసుకొచ్చాను. అవునా? తీసుకో, తీసుకెళ్లి అలివేలికివ్వు. ఆహా, నేనివ్వను. ఫంక్షన్ నా ఇంట్లో ఎటూ జరగడం లేదు. కనీసం నా ఇంటి నుంచి ఇవైనా తీసుకెళ్ళవే. ఉహుం. సరే, బామ్మని పిలు. బామ్మ బిజీగా ఉంది. కొళ్ళు మొహం దానా. హా? ఆ, అవును మరి మా మొహాలు కుళ్ళిపోయాయనే కొడుక్కి మంచి కోడల్ని తెచ్చుకున్నారు. ఇదిగో ఇప్పుడు అవన్నీ తవ్వకు. నువ్విప్పుడు ఇస్తావా, ఇంకెవరినన్నా పిలుస్తావా? ఆ, మా నాన్నని పిలుస్తానుండు. ఏమి వెట్కారాలు ఎక్కువైపోయాయి నీకు? అయితే నేను ఎవరిని పిలవను. అంతే లేవే. ఒక్కొక్కరు నా నుండి దూరం అయిపోతూ ఉండండి. ఏదో ఒక రోజు నేనే శాశ్వతంగా దూరం అయిపోతాను. చచ్చిపోతాను. ఓ అత్త, ఏంటా మాటలు? మరి లేకపోతే ఏంటి? నా మాట వింటున్నావా నువ్వు? అయ్యో పిచ్చత్తా, నువ్వెగిరి గంతేసేంత మంచి మాట చెప్తాను విను. హా, నా జీవితానికి అంత గొప్ప శుభవార్తలు కూడానా? అది కాదత్తా, అలివేలు నల్లపూసల ధారణ ఫంక్షన్ జరిగేది మా ఇంట్లో కాదు. మరి గుడికి వెళ్తున్నారా? హ్మ్, గుడి లాంటి మా అత్తింటికే వస్తున్నాం. ఏంటి? అవునత్తా. ఆ? చూడు పద్దు, నాతో పరాచికలు ఆడొద్దు. నా గురించి నీకు తెలుసు కదా. సరదాగా నిజం అనుకొని ఆశపడిపోతాను. అయ్యో, నీ గురించి నాకెందుకు తెలియదత్తా. ఇప్పుడు నేను చెప్పింది అక్షరాల నిజం. ఒట్టు? హ్మ్, నీ కోడలు కుటుంబం మొత్తాన్ని వెంట పెట్టుకుని నీ ఇంటికే రాబోతుంది. నా మీదొట్టు. నా మీదొట్టు? నీ మీదొట్టు. పద్దు పద్దు, నిజంగా నమ్మలేకపోతున్నాను నేను. అత్తింట్లోనే ఈ కార్యం జరిపించుకోవాలని అలివేలు పట్టుబట్టింది. అవునా? మరి అన్న ఏమనలేదా? మీ అన్నయ్యని ప్లాన్ ప్రకారం బయటకు పంపించేసింది. పద్దు, అలివేలు పూర్తిగా మారిపోయింది కదా? ఆహా, అవునత్తా, పూర్తిగా మారిపోయింది. మనం నమ్మలేనంతగా మారిపోయింది. అలివేలు వెంకిని ఎంతలా ప్రేమించిందో నాకిప్పుడు అర్థమవుతోంది. నిజమే. అవును, ఎప్పుడొస్తారు? ముహూర్తం ఎన్ని గంటలకి? మేము వెంటనే బయలుదేరుతాం. నువ్వు తొందరగా కావాల్సిన ఏర్పాట్లు చూసుకో. 5 నిమిషాల్లో అన్నీ రెడీ చేసేస్తాను. మీరంతా తొందరగా వచ్చేయండి. అలాగే వెళ్ళు, త్వరగా రా. నీ కోడలి అసలు రూపం నీకు తెలియకుండా చేస్తూ వస్తున్నాం కాబట్టి సరిపోయింది. నువ్వింత పిచ్చి ప్రేమను పెంచుకున్నావు. లేదంటే నువ్వేమైపోతావో. ఇదిగో అమ్మాయిలు, అందరూ భోజనాలు కూర్చున్నట్టు కూర్చున్నారేంటి? లేవండి. ఇదిగో ఆ ఏం పంతులు, ప్రత్యేకంగా నీకు బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? అవసరం లేదమ్మా, వస్తున్నాను. అయ్యో, అవతల అత్తతో బయలుదేరమని చెప్పాను ముసలి. తొందరగా బయలుదేరండి, లేండి. నేను రాను. ఎందుకు? ఆ ఇంటికి నేను రాను. ఎన్ని రోజులని రావే? జన్మలో ఆ ఇంటి గడప తొక్కనని అనుకున్నాను. ఉసే జానకి, అలాంటి పిచ్చి పిచ్చి శబదాలు చేసుకోకు. ఆ తర్వాత చాలా ఇబ్బంది పడతావు.
ఈ విషయం నా భర్తకు తెలిసిందంటే నన్ను చంపేస్తారు. అప్పటి వరకు ఉంటావా ఏంటి? తొందరగా ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. నువ్వు బయలుదేరు. రానని చెప్తున్నాను కదా. అమ్మా, చిన్నపిల్లల ఏంటి అరుపులు? అత్తింట్లో ఈ కార్యక్రమం జరగటం సెంటిమెంటల్ గా మంచిదని పూజారి గారు కూడా చెప్పారు కదా. పైగా నాన్న కూడా లేరు. ఇదే మంచి అవకాశం. కాదనకుండా వెళ్దాం పదమ్మా. అయినా సరే ఆ సుభద్రకు నాకు మాట లేవు. అమ్మా, పూజ అయ్యేంతవరకు కలుపుకుంటే సరి. అమ్మ వస్తుందిలే గాని అలివేలు, నువ్వు వెళ్ళి బావని పిలుచుకురాపో. బావని నువ్వు పిలుచుకుని రా పద్దు. ఈలోపు చిన్న పనుంది, చూసుకుని వస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. సరే, నేను బావని పిలుస్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకొని వచ్చే. బయలుదేరదామా? బావా, ఏంటి ఇంకా ఇక్కడే కూర్చున్నావు? బయలుదేరు. ఎక్కడికి? సుభద్ర తింటికి, అదే మీ అమ్మ వాళ్ళ ఇంటికి. మరి మామయ్య? చిన్న ప్లాన్ వర్కౌట్ చేసి నాన్నను బయటకు పంపించేశాను. నాన్నొచ్చేలోపు అందరం తొందరగా కార్యక్రమం ముగించుకుని మళ్ళీ తిరిగి వచ్చేసేయాలి. బయలుదేరు. మ్మ్. ఏంటి బావా అలా చూస్తున్నావు? ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నావు? ఒక్కోసారి తప్పదు బావా. నువ్వు ఇంకేం మాట్లాడద్దు, మళ్ళీ నాన్న వచ్చేస్తారు. పద రా. పద్దు, రా పద్దు. హలో, నేను నాన్న. చెప్పమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? అది వెంకటేశ్వర్ల కోసమే కదా? అవునమ్మా, ఈ రోజు వాడి అంతు చూస్తాను. చిన్నప్పుడు కూడా ఎలాగే డిస్టర్బ్ చేశాడు. ఈసారి వాడికి నూకలు చెల్లినట్టే. వాడు సిద్ధుల గుట్టు దగ్గరికి రావడం లేదు నాన్న. ఏంటి? అవును నాన్న. రాయ్ బండాపురా. ఏమైంది బావా? ఆపో. వాడు నేరుగా మనింటికే రాబోతున్నాడని నాకిప్పుడే తెలిసింది. అందుకే మీరు తొందరగా ఇంటికొచ్చేయండి. రిజిస్టర్ ఆఫీసులో తప్పించుకున్నా ఇప్పుడు మాత్రం తప్పించుకోలేడు. త్వరగా వచ్చేయండి నాన్న. అలాగేనమ్మా, వెంటనే బయలుదేరుతున్నాను. రాయ్ బండి తిప్పరా. ఎందుకు బా? నేను ఎవరి కోసమైతే వెళ్తున్నానో ఆ మనిషి చావును వెతుక్కుంటూ నా ఇంటికి వస్తున్నాడు. తిప్పు బండి. పద్మావతి, నీకు వెంకటేశ్వర్లు అనే పేరు వాడు భర్తగా వస్తాడని ఆ చిలక జ్యోతిష్యుడు చెప్పాడా? ఈ రోజు నీకు నాన్న చేతిలో ఉంటుందే, మామూలుగా ఉండదు. సుభద్ర, వాళ్ళు వస్తారా తెలియదు కానీ నువ్వు మాత్రం తెగ ఆరాటపడిపోతున్నావు. అపశకనపు మాటలు మాట్లాడకండి. ఖచ్చితంగా వస్తారు. అత్తా, అదిగో అలివేలు వచ్చేసింది. పదండి పదండి.
వదినా ఇక్కడే నుంచో పెడతావా అత్త? లోపలికి పిలవ్వా? అయ్యో సారీ అమ్మా రా అందరూ లోపలికి రండి రండి రా వదినా రండి రా పద్దు రండి పిలుస్తుంది కదా రా. ఆ, రండి రండి రండి. అక్కడ ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం మొత్తానికి అలివేలు అనుకున్నది సాధించిందే సుభద్ర. పట్టుబట్టి మీ ఇంట్లో ఈ కార్యక్రమం జరిపించుకుంటుంది. మేనత్ ఇంట్లో చేసుకోవడం తనకు తన భర్తకి మంచిది అన్నారని అందుకే ఇలా చేసుకుంటుంది. ఎంతైనా అలివేలు గ్రేటే. వీళ్ళు క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నారంటే నాన్నొచ్చాక నా పేరు హైలైట్ అయ్యి నేను బుక్ అయిపోతానా ఏంటి? మాట్లాడవేంటే అలివేలు, ఈ క్రెడిట్ అంతా నీది కదూ. ఆ, నాదే ఉంది జేజీ. ఇదంతా పద్మావతి దయ. పద్మావతి గనుక గట్టిగా అనుకోకపోతే ఇలా జరుగుండేదే కాదు. పద్మావతి ఓ నాయకురాల్లా ముందుండి నడిపించింది. థ్యాంక్ యూ సో మచ్ పద్దు. ఇదేంటి చాలా ఉదార స్వభావం కలిగిన దానిలో మాట్లాడుతుంది? ఎందుకింత సైలెంట్ గా ఉంది? కొంపదీసి ఏదైనా ప్లాన్ చేస్తుందా ఏంటి? పోనెవరా పోనే. పోనే పోనే పోనే. హర హర మహాదేవ. అమ్మా, ఆ పూసలు దండలా గుచ్చండి. ఆ అమ్మా, ఈ నల్ల పూసలు తీసుకొని మీరు మీ కోడలు గారి మెళ్ళలో వేయండి. అలాగే అమ్మ అలివేలు, జానకి జానకి. రేయ్,
ఏర్రా వీళ్ళంతా నాకేం తెలుసు బా